పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్స్ని నెగిటివ్గా రాయడానికి సబ్జెక్టు హ్యాడ్, నాట్, బీన్, వెర్బ్ ఐఎన్జీ, ఆబ్జెక్టు స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ బీన్ ఉంటుంది. హ్యాడ్కి బీన్కి మధ్యలో నాట్ పదం ఉపయోగిస్తే అది నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. హీ హ్యాడ్ నాట్ బీన్ ఎక్సర్సైజింగ్, అతను ఎక్సర్సైజ్ చేస్తూ లేడు. షీ హ్యాడింట్ బీన్ లిజనింగ్, ఆమె వింటూ లేదు. గతంలో ఏదో ఒక పని జరిగినప్పుడు అప్పటి వరకు వాళ్ళు ఆ పని చేస్తూ లేరు అని చెప్పడం. హ్యాడ్ నాట్ విడివిడిగా రాయొచ్చు, లేదంటే హ్యాడింట్ అనైనా రాయవచ్చు. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నెగిటివ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడానికి సబ్జెక్ట్ తర్వాత ఉపయోగించే హ్యాడ్ని సబ్జెక్ట్కి ముందు ఉపయోగిస్తాము. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్, నాట్ విడివిడిగా ఉన్నప్పుడు క్వశ్చన్ ప్రిపేర్ చేయడానికి హ్యాడ్ మాత్రమే సబ్జెక్టు ముందు రాస్తాం. అలా కాకుండా సబ్జెక్టు తర్వాత హ్యాడింట్ అని కానీ ఉపయోగించి ఉంటే మొత్తం హ్యాడింట్ని సబ్జెక్టు ముందు ఉపయోగిస్తాం. అప్పుడు అవి ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్ అవుతాయి. హ్యాడ్ నాట్ విడివిడిగా ఉంటే హ్యాడ్ ఒక్కటే సబ్జెక్టు ముందు రాయాలి. హ్యాడింట్ అని కానీ సబ్జెక్ట్ తర్వాత ఉపయోగించి ఉంటే మొత్తం హ్యాడింట్ని సబ్జెక్టుకి ముందు రాస్తాం. అప్పుడు అవి ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్ అవుతాయి. హ్యాడింట్ యూ బీన్ స్లీపింగ్ వెన్ ఐ కాల్డ్, నేను పిలిచినప్పుడు నువ్వు నిద్రపోతూ లేవా అంటే నేను పిలిచిన సమయానికి అంతకుముందు నువ్వు నిద్రపోతూ లేవా అని అడగడం. హ్యాడ్ దే నాట్ బీన్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ మీద వాళ్ళు వర్క్ చేస్తూ లేరా. ఇక్కడ హ్యాడ్ నాట్ విడివిడిగా ఉన్నప్పుడు హ్యాడ్ మాత్రమే ముందు వస్తుంది. అదే ముందు ఎగ్జాంపుల్లో హ్యాడ్ ఇండ్ మొత్తం ముందు ఉంటుంది. తర్వాత ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి? ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి బిగినింగ్ ఆఫ్ ద ఎస్ఆర్ నో గివింగ్ క్వశ్చన్స్ WH వర్డ్ ఉపయోగిస్తే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. వై హ్యాడింట్ యూ బీన్ రీడింగ్ వెన్ ఐ కేమ్ టు యువర్ రూమ్, నేను రూమ్కి వచ్చినప్పుడు ఎందుకు నువ్వు చదువుకుంటూ లేవు, అంతకుముందు నుంచి నువ్వు ఎందుకు చదువుకుంటూ లేవు అని అర్థం. వాట్ హ్యాడింట్ షీ బీన్ కుకింగ్ వెన్ ద పవర్ వెంట్ ఆఫ్, కరెంటు పోయిన సమయానికి ఆమె ఏమి వండుతూ లేదు. ఇట్లా ఎస్ఆర్ నో నెగిటివ్ క్వశ్చన్స్కి బిగినింగ్లో WH వర్డ్ ఉపయోగిస్తే అవి ఇంటరాగేటివ్, నెగిటివ్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ క్వశ్చన్స్ అవుతాయి. సబ్జెక్ట్ హ్యాడ్ నాట్ బీన్ వెర్బ్ ఐఎన్జీ ఆబ్జెక్ట్ ఉంటే నెగిటివ్ స్టేట్మెంటు. హ్యాడింట్ సబ్జెక్ట్ బీన్ వెర్బ్ ఐఎన్జీ క్వశ్చన్ మార్క్ ఉంటే ఎస్ఆర్ నో ఆన్సర్ ఇచ్చే నెగిటివ్ క్వశ్చన్. WH వర్డ్ హ్యాడింట్ సబ్జెక్ట్ బీన్ వెర్బ్ ఐఎన్జీ క్వశ్చన్ మార్క్ ఉంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్ తయారవుతాయి.